నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక నిన్న జరిగినటువంటి రాష్ట్రం యావత్తు కూడా టీవీ9లో జరిగినటువంటి ఇంటర్వ్యూలలో పెద్ద ప్రశ్న అందరికీ కూడా ఒక డౌట్ ఉండే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక డౌట్ ఉండే. మరి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి పోతలేడు, కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మనండి అని చెప్పి అటు పక్క పాలకపక్ష నాయకులతో పాటు ఇక ప్రజలంతా కూడా ఎందుకు రావట్లేదని పెద్ద ఎత్తున చర్చ చేసిరు. మరి ఆ క్వశ్చన్కి కూడా సీనియర్ జర్నలిస్ట్, అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మరి కేసీఆర్ని మీరు ఎందుకు అసెంబ్లీకి పోవట్లేదని చెప్పి మాట్లాడితే ఇక దాని మీద కూడా సమాధానం నిన్న క్లియర్గా ఇచ్చిండు. ఒకసారి ఆడికి వచ్చితోటే 4 గంటలల్లా అన్ని సమాధానాలు మ్యాక్సిమం ఇచ్చేసిండు. మరి అసెంబ్లీకి అందుకే వెళ్ళలేదు అని చెప్తా ఉన్నాడు. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలను కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త సమయం ఇద్దామనే ఉద్దేశంతోనే తాను సభకు వెళ్ళలేదన్నారు. ప్రతిపక్ష నేతగా తప్పకుండా అసెంబ్లీకి వెళ్తానన్నారు. త్వరలోనే తాను సభకు వెళ్లి సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తామన్నారు. త్వరలోనే మంత్రుల ధాన్యం కొనుగోలు కమిషన్లను, రైస్ మిల్లర్ల నుంచి కమిషన్లు, లిక్కర్ కమిషన్ల స్కామ్లన్నీ బయట పెడతానని చెప్పి ఇక కేసీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు సమయం ఇవ్వాలి, 100 రోజులు సమయం ఇవ్వాలి. ఇప్పటికే అసెంబ్లీకి పోయి కేటీఆర్, హరీష్ రావు ఒకటే దంచుడు పని మీద ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఓనియమ వచ్చి కనీసం కుర్చీ మీద కూడా చక్కగా కూర్చోకముందే మామూలు దంచుల మీద దంచుతా ఉందని చెప్పి మాట్లాడినటువంటి మరి ముఖ్యమంత్రి గారు మరి ఇలా కేసీఆర్ కూడా అసెంబ్లీకి పోతే ఏ రేంజ్లో ఉండేది. వాస్తవంగా అసెంబ్లీ అంతా కూడా మరిగా బేభత్సంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి మరిగా కేసీఆర్ కూడా చెప్తా ఉన్నాడు, రైట్ ఇక పోతాం, ఇక రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తా, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, ఇక ప్రజల పక్షాన నిల్చొని ఉద్యమం లేకపోతే పోరాడడం, ప్రశ్నించడం మనకే కొత్త ఏం కాదు, ఖచ్చితంగా వెళ్తా అసెంబ్లీ ఆ సమావేశాలకైతే పోయి ప్రజల పక్షాన నిల్చొని ఇగో ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా మరి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే మరిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీస్ ఇచ్చేదానికి కానీ, హామీలు ఇచ్చేదానికి కానీ ఫెయిల్ అయిపోయింది. మిగతా అంశాల మీద కూడా రైతులు ధాన్యం కొంటలేరు. రైతులు ఒకవేళ ధాన్యం కొన్నా కూడా ఆ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో, తర్వాత దళారులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, ఇగో వీళ్ళందరి కథలు కూడా రూపుమాపడానికి ఖచ్చితంగా నేను పోరాడతా, అసెంబ్లీకి కూడా ఇక పోతా, కాంగ్రెస్కి ఇచ్చినటువంటి టైం అయిపోయింది కాబట్టి అసెంబ్లీకి బరాబర్ వెళ్తానని చెప్పి ఇగో నిన్న కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనే అంశాన్ని కూడా క్లియర్గా నేను చెప్పినటువంటి వార్త కూడా ఇక మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.